కేరళ చిత్ర పరిశ్రమలో లైంగిక వేధింపుల ఘటనపై కేరళ సర్కార్ ఆగ్రహం వ్యక్తం చేసింది. మలయాళ చిత్ర పరిశ్రమలోని ప్రముఖులపై వరుస ఆరోపణలు వెల్లువెత్తుతూ ఉండడంతో విచారణకు ఓ స్పెషల్ కమిటీని నియమించింది ప్రభుత్వం. విచారణ జరిపి వెంటనే నివేదిక అందజేయాలని ప్రభుత్వం ఆదేశాలిచ్చింది. కేరళ చిత్ర పరిశ్రమలో లైంగిక వేధింపులు ప్రకంపనలు సృష్టిస్తున్నాయి. అసోసియేషన్ ఆఫ్ మలయాళం మూవీ ఆర్టిస్ట్స్ అమ్మ ప్రధాన కార్యదర్శి పదవికి సిద్దికీ రాజీనామా చేశారు. సిద్దికీ తనను లైంగికంగా వేధించారని నటి రేవతి సంపత్ ఆరోపించారు. తనకు రక్షణ కల్పిస్తామని ప్రభుత్వ హామీ ఇస్తే సిద్దికీపై చట్టపరమైన చర్యలకు సిద్ధమన్నారామె. మరోవైపు అమ్మ ప్రధాన కార్యదర్శి పదవిలో కొనసాగటానికి సిద్దికీ అనర్హుడంటూ ఉపాధ్యక్షుడు జయన్ చెరతల వ్యాఖ్యానించారు. తనపై ఆరోపణలు రావడంతో అమ్మ పదవికి రాజీనామా చేశారు సిద్దికీ. కానీ వివాదం అక్కడితో ఆగలేదు. సానుభూతి కూడగట్టుకోవటానికి సిద్దికీ ప్రయత్నిస్తున్నారని ఆరోపించారు రేవతి సంపత్. అందుకే పదవికి రాజీనామా చేశారని విమర్శించారు. మలయాళ సినీ పరిశ్రమలో మహిళలు ఎదుర్కొంటున్న ఇబ్బందులపై ఇటీవల జస్టిస్ హేమా కమిటీ సిద్ధం చేసిన నివేదిక ప్రకంపనలు సృష్టించింది. దర్శకులు, నిర్మాతలపై పలువురు నటీమణులు ఆరోపణలు చేస్తున్నారు. మలయాళ దర్శకుడు, కేరళ స్టేట్ చలనచిత్ర అకాడమీ అధ్యక్షుడు రంజిత్ బాలకృష్ణన్ అలియాస్ రంజిత్ కూడా తన పదవికి రాజీనామా చేశారు. రంజిత్ లైంగిక వేధింపులకు పాల్పడ్డారంటూ బెంగాలీ నటి శ్రీలేఖ ఆరోపించారు. ఆడిషన్ కోసం పిలిచి అసభ్యంగా ప్రవర్తించారని తెలిపారు. అయితే శ్రీలేఖ ఆరోపణల్లో నిజం లేదన్నారు రంజిత్. తన సినిమాలో అవకాశం ఇవ్వకపోవటం వల్లే ఇలాంటి నిందలకు వేస్తోందన్నారు. ఇక శ్రీలేఖ ఆరోపణలతో రంజిత్పై విమర్శలు వెల్లువెత్తాయి. దీంతో ఆయన కేరళ చలనచిత్ర అకాడమీ అధ్యక్ష పదవికి రాజీనామా చేశారు.